Hi friends, this is Dr. M.V. Rajaram, High Court Advocate. ఇంతకుముందు మనం లీగల్ సర్వీస్ అథారిటీస్ గురించి కొంత విషయం చెప్పాను. అయితే ప్రజెంట్ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే అడ్వకేట్స్ని ఎంగేజ్ చేసుకోవడం అన్న విషయంలో మరి జూనియర్ అడ్వకేట్స్ ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళకి ఈ లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళు ఏంటంటే ఒకసారి మన నేమ్ ఎన్రోల్ అయిన తర్వాత మనకి సీరియల్గా మన కేసుని మనకి అప్పచెప్తారు. ఈ కేసు అప్పచెప్పినప్పుడు అడ్వకేట్ ఏంటంటే జూనియర్ అడ్వకేట్స్కి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే ఒక కేసు ఒకటి మనం తీసుకోగలిగాము అని. దానికి కూడా లీగల్ సర్వీస్ అథారిటీస్ వారు కొంత అమౌంట్ కూడా మీకు ఇస్తారు. అంటే ఈ ఫ్రీ సర్వీసు అడ్వకేట్లకేనే అడ్వకేట్లు ఫ్రీగా చేస్తున్నారని కాదు. ఫ్రీ సర్వీస్ అన్నది పబ్లిక్, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ లోవర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఉమెన్ కానీ, లేదా అంటే విక్టిమ్స్ కానీ, క్రైమ్లో విక్టిమ్స్ కానీ, లేదు అంటే సీనియర్ సిటిజన్ కానీ వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే అప్రోచ్ అయిన తర్వాత దాన్ని రికార్డ్ చేసుకుని ఒక ఫైల్ కింద తయారవుతుంది. ఆ కేసు వేయచ్చు, లేదా అంటే ప్రతివాదులుగా కూడా మనం వాదించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కేసులు వేసినప్పుడు మనల్ని పార్టీలు చేసినప్పుడు వీఆర్ అనేబుల్ టు ఎంగేజ్ అడ్వకేట్, ఎందుకంటే మనకి స్తోమత లేదు కాబట్టి. ఆ సందర్భాల్లోని లీగల్ సర్వీస్ అథారిటీస్ వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఏంటంటే అడ్వైస్ చేస్తారు, ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని. దాని తర్వాత మీకు అడ్వకేట్ని ఇంట్రెస్ట్ చేస్తారు. మీరు మనం అడ్వకేట్గా మనం ఒక కేసును స్వీకరించిన తర్వాత మామూలుగా ఎట్లా ఫైట్ చేస్తామో కేసులో డిఫెండెంట్గా కానీ, లేదా అంటే రెస్పాండెంట్గా కానీ, ప్లెయింటిఫ్గా కానీ, పిటిషనర్గా కానీ మనం ఫైట్ చేయొచ్చు. దానికి తగ్గట్టుగా మీరేంటంటే వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి తగ్గట్టు మెటీరియల్ ఏమున్నది, ఏం కావాలా అన్న విషయం మీరు తీసుకోగలిగితే ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో దట్ జూనియర్ అడ్వకేట్స్ కూడా దే కెన్ ఎంగేజ్ దెమ్సెల్వ్స్, సో దట్ దే విల్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్. ఒక కేసు చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే కోర్టు దృష్టిలో కూడా వీళ్ళు కేసు బాగా చేస్తున్నారు లీగల్ సర్వీస్ అథారిటీస్లో అని. సమ్టైమ్స్ ఏంటంటే కోర్టులో మిమ్మల్ని ఒక అడ్వకేట్ కమిషనర్గా కూడా అపాయింట్ చేయొచ్చు. తర్వాత మీ ఆర్గ్యుమెంట్స్, మీ తాలూకా చాతుర్యాన్ని చూసి మీ దగ్గరికి క్లయింట్స్ రావచ్చు. సో దట్ ఇట్ విల్ హెల్ప్ అలాట్ టు ది జూనియర్ అడ్వకేట్స్. Therefore, I request all advocates who are juniors and having no income may approach the legal service authorities and enroll yourself as advocates in the enrollment list. అట్లాగే పేదవాళ్ళు ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో వాళ్ళు కూడా దే కెన్ మేక్ దెమ్సెల్వ్స్ టు బీ రెడీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. దీంట్లో మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నేను మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.